హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. కార్తీక మాసం పూర్తయిపోయింది కదండీ! మార్గశిర మాసం కోసమని నేనైతే దేవుడి గది మొత్తం శుభ్రం చేసుకుంటున్నానండి. అయితే నేను ఈ వీడియోతో సంబంధం లేకుండా ఏవో కొన్ని విషయాలు మంచి విషయాలేనండి మీతో పంచుకోవాలని నేను ఈ వీడియోనైతే తీస్తున్నాను. నేనైతే నెలకోసారి మాత్రం ఖచ్చితంగా దేవుడి గదంతా శుభ్రపరుచుకుంటానండి. అంటే అదేనండి, ఫోటోస్ అన్నీ తీసేసి మొత్తం అంతా ఓవరాల్‌గా క్లీన్ చేసుకుంటాను. మళ్ళీ యథావిధిగా అన్నీ నీట్‌గా సర్దుకుంటానండి. ఇలా నాకు చేయడానికి సుమారుగా కనీసం ఒక రోజులోని ఖచ్చితంగా కనీసం తక్కువలో తక్కువ ఒక పూట పైన పని పడతదండి. అంటే మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తే ఈజీగా ఈవినింగ్ 5:30 అయితే దాటేస్తదండి నాకు. నేనైతే పనిలో కొంచెం నెమ్మదనే చెప్పుకోవచ్చు. నిదానంగా చేసుకుంటాను. ప్రతిది కూడా శుభ్రంగా చేసుకుంటానండి. నిదానంగా, శుభ్రంగా ఉండాలి. నాకైతే పని మాత్రం పూర్తిగా నీట్‌గా కంప్లీట్ అయితేనే తృప్తిగా అనిపిస్తది. ఏదో ఫాస్ట్‌గా వర్క్ ఫినిష్ చేసేద్దాము, తొందరగా ఏదో అలాగా వర్క్ ఫినిష్ అయిపోతే చాలు అని మాత్రం అనుకోనండి. ఏ పనైనా కూడా అంతేను నేను. నిదానంగానే చేసుకుంటాను. అదే అట్ ది సేమ్ టైమ్ శుభ్రంగా కూడా ఉండాలి నాకు. అయితే దేవుడి సామాన్లన్నీ శుభ్రం చేయడం అన్నది అంత ఈజీ టాస్క్ ఏమి కాదు కదండీ! ఎందుకంటే అన్నీ చిన్న చిన్నవిగా ఉంటాయి. నిజానికి చెప్పాలంటే పెద్దగా ఉన్నవి, పెద్దగా ఉన్న పాత్రలని క్లీన్ చేయడం చాలా సులువు. చిన్న చిన్నవి క్లీన్ చేయడం మాత్రం కొంచెం కష్టమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అవి అరిచేతిలో ఇమిడిపోయి మనం అటు ఇటు తిప్పి రుద్దడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటది. కానీ ఎంతో శ్రమకు ఓర్చి మనము అన్నీ శుభ్రం చేసుకుంటాం కదండీ! చాలా టైం దానికోసం ఖర్చు పెడతాము. అదేవిధంగా మనము వర్క్ చేసినప్పుడు కూడా అంతే శ్రద్ధతో చేస్తాం కదా! అందుకే ఏమో మరి దేవుడి గది క్లీన్ చేసేసిన తర్వాత చూస్తే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తది. హమ్మయ్య! శ్రమకు తగ్గ ఫలితం దక్కింది అన్న ఫీలింగ్ వస్తూ ఉంటది కదండీ! మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో నాకైతే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోతో నేను మీతో కొన్ని మంచి విషయాలైతే మాట్లాడదాము అని అనుకుంటున్నానండి. ఈ దేవుడి గదే ఉదాహరణకు తీసుకుందాము మనము. ఇది శుభ్రం చేయడానికి చాలా టైం అయితే కేటాయిస్తాం కదండీ! అదేవిధంగా ఎంతో శ్రద్ధతో మనము క్లీన్ చేసుకుంటాము. ఇది చాలా చిన్న విషయమే కావచ్చండి. గానీ ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి పని కూడా అంతే కదా! మనం ఎంతో టైము కేటాయిస్తే గానీ ఆ పనిని మనం వర్కౌట్ చేయలేము. కాబట్టి మనము చూపించాల్సిందంతా శ్రద్ధ, పని మీద ఆసక్తి మనం చూపించామంటే ఖచ్చితంగా ఏ పనైనా విజయవంతంగా కంప్లీట్ చేయగలమండి. ప్రత్యేకించి మన ఆడవాళ్ళ విషయంకే వస్తే మనము చేయలేని పనంటూ ఉండదండి నిజానికి చెప్పాలి అంటే. మనకి కొంచెం ప్రోత్సహిస్తే చాలు అని అనుకుంటాము. కానీ నిజానికి మనకెలాంటి ప్రోత్సాహం అవసరం లేదండి. ఎందుకంటే మన ఇంట్లోని ఉదాహరణకి తీసుకుంటే మన ఇంట్లోని మన పిల్లలు, మన భర్త వీళ్ళనే ఒక ఉదాహరణగా తీసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఏదైనా అందిస్తే గానీ వాళ్ళ పని వాళ్ళు కంప్లీట్ చేసుకోలేరు. అలాంటిది అలాంటి వాళ్ళ దగ్గర నుండే మనము ప్రోత్సహిస్తే బాగున్ను అని కోరుకోవడం నిజానికి మన ఫూలిష్‌నెస్సే అవుతది. తప్పుగా అనుకోకండి. నేనైతే అలాగే ఫీల్ అవుతాననమాట. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చూస్తే పిల్లలకి మనమే అందించాలి. ఈవెన్ మన ఇంటి పెద్ద మనిషికి అంటే అదేనండి, అత్తమామలు లాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళకి కూడా మనమే చూసుకోవాలి. అలాగే మన హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ కూడా మనమే చూసుకోవాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళగలిగిన వాళ్ళమి మనము ఏదైనా చేయగలమా అంటే ఎందుకు చేయలేమండి? ఖచ్చితంగా చేయగలమనే నేను అనుకుంటాను. కానీ మనకి టైం డెఫిషియన్సీ అవ్వచ్చు. అంటే టైం మనకి సరిపడ్డ టైం మనకి మనం కేటాయించుకోలేకపోతాం. దానివల్ల మెయిన్ మనము ఏదైనా చేయడానికి ఆసక్తి చూపించలేము. ఇంటి పనులతోనే సరిపెట్టేసుకుంటాము. నేను కూడా అంతేనండి. ఇంటి పనులతోనే సరిపెట్టేసుకుంటాను. ఎందుకంటే టైం చాలదు సరికదా. టైం అందరికీ ఉండేవి 24 గంటలే కావచ్చు. గానీ మనము శరీరానికి కావాల్సిన రెస్ట్ కూడా మనం తీసుకోవాలి కదండీ! ఎందుకంటే మన శరీరం కూడా ఒక మిషన్ లాంటిదే కదా! కంటిన్యూ వర్క్ చేయాలంటే ఎవరిమీ చేయలేము. సో, ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి కొంతమంది ఆహ్, తమ శక్తి కొలది, తమ శక్తి సహకరించిందనుకోండి,
ఏవైనా వర్కులు చేయగలరు. సహకరించలేనప్పుడు మనము రెస్ట్ తీసుకోవడమే కరెక్ట్ అని నేను అనుకుంటానండి. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఏవో సాధించేయాలి అని మనం అనుకోకూడదండి. అలా సాధించినాడు మన ఆరోగ్యమే ఛిద్రమైపోయిన తర్వాత మనం సాధించడం వల్ల ప్రయోజనం ఏముంటది అన్నదైతే నా ఒపీనియన్ అండి. సో, నేనైతే అలాగే అనుకోని ఇంకా ఫ్యామిలీ లైఫ్‌కే అలవాటు పడిపోయాను. అయితే నేను ఒకటనుకుంటానండి. నేను ఎవరి దగ్గరైనా శాలరీకి వర్క్ చేయకపోవచ్చేమో కానీ, నేనైతే మాత్రం వర్కింగ్ వుమనే అని అనుకుంటాను. ఎందుకంటే, ఇంట్లో పనంతా నేనే చేసుకుంటాను కదా! అప్పుడు నేను వర్కింగ్ వుమన్ కాకుండా ఏమవుతానండి? మన గరికపాటి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు కదా! ఆహ్, ఏ లాట్ ఆఫ్ వర్క్ అనేసి. అదేనండి నాకు చెప్పడం సరిగ్గా రావడం లేదు. ఆ వర్డ్ గుర్తు రావట్లేదు. అతనేమంటారంటే నాట్ వర్కింగా అనేసనంటే, ఏ లాట్ ఆఫ్ వర్కింగ్ అని చెప్పండమ్మా అనేసి అని చెప్తారు కదండీ! ఆ మాటైతే నాకు మాత్రం చాలా ఆకట్టుకున్నది. ఎందుకంటే చదువుకొని జాబ్ చేయలేకపోతున్నాము అన్న ఫీలింగ్ ఉంటది కదండీ! అది కొంచెం చాలా కష్టంగానే ఉంటది. కానీ మనం ఏ కర్తవ్యం అయితే నిర్వర్తిస్తున్నామో దాన్ని మనము హ్మ్, గ్రహించగలిగితే మాత్రం నిజంగానే చాలా అద్భుతం అనిపిస్తదండి. మన జీవితం కూడా ఏమి తీసిపోదు అన్న ఫీలింగ్‌తోనే ఉంటది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటేనండి, చాలామంది ఆడవాళ్ళు కష్టపడి చదువుకుంటారండి. కానీ కుటుంబ రీత్యా వాళ్ళు ఉద్యోగం చేయలేని పరిస్థితులు ఏర్పడి ఉండొచ్చు. వాళ్ళకి కొంతైనా ఉపశమనం అనిపిస్తది కదా అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. ఆహ్, దీనివల్ల మనము బాధపడాల్సిన పనైతే ఏమీ లేదండి. మన పని మనము సవ్యంగా నిర్వర్తిస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. అంటే అదేనండి మన పిల్లల్ని సక్రమంగా మనం పెంచుకుంటున్నామా లేదా? వాళ్ళకి విద్యా బుద్ధులు చక్కగా నేర్పించుకుంటున్నామా లేదా? అన్నది మనం చూసుకోగలిగితే చాలండి. అలాగే మన హస్బెండ్‌కి మనం తోడుగా, అండగా నిలబడగలుగుతున్నామా లేదా? అన్నది కూడా చూసుకోవాలండి. అంతేనండి. నిజానికి చెప్పాలంటే సమాజం అన్నది ఇంటి దగ్గర నుండే కదండీ మొదలవుతది. మనం ఇంట్లోని సవ్యంగా పిల్లల్ని చూసుకోగలిగితే మంచి సమాజానికి మన పిల్లల్ని అందించిన వాళ్ళమే అవుతాం కదండీ! దానివల్ల సమాజ శ్రేయస్సు కూడా మనం కోరుకున్న వాళ్ళమే అవుతాము. కాబట్టి మనం బాధపడాల్సిన పనైతే లేదని నేను అనుకుంటున్నానండి. కానీ ఈ యూట్యూబ్ రావడం వల్ల ఏంటంటే, ఇప్పుడు మనలాంటి ఆడవాళ్ళకి ఎంతమందికో ఒక అవకాశం వచ్చినట్టేనండి. ఫ్రీ టైమ్ అంటే మనకి మరీ 8 అవర్స్, 10 అవర్స్ ఫ్రీ టైమ్ మనకు ఉండకపోవచ్చు. జాబ్ చేసే అంత ఫ్రీ టైమ్ మనకు ఉండకపోవచ్చు గానీ, ఏదో ఇలా చిన్న చిన్న వీడియోలు తీసి పెట్టగలిగే అంత మాత్రం ఫ్రీ టైమ్ అయితే ఉంటది అని నేను అనుకుంటున్నానండి. ఇదొక చక్కటి అవకాశమనే నేను అనుకుంటున్నాను. సక్సెస్ అన్నది మనము ప్రయత్నం చేస్తూ ఉండాలండి. అప్పుడే వస్తది. ఇప్పుడు నేనే ఉన్నాను. ఇంకా నాకు సక్సెస్ అయితే రాలేదు. కానీ ప్రయత్నించడం అయితే ఆపను అనే అనుకుంటున్నానండి. ఆహ్, టైంని ఏదో ఒక రకంగా సద్వినియోగం చేసుకుందాము. రోజుకి 1 అవర్ అయినా అట్‌లీస్ట్ స్పెండ్ చేద్దాము దీనికోసం అన్న ఆలోచనతో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నానండి. చూడాలి మరి. ఏ పనిలోనైనా కూడాను ప్రయత్న లోపం ఉండకూడదంటారు కదండీ! సో, అందుకే నేనైతే ప్రయత్న లోపం లేకుండా నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తూనే ఉంటానండి. సక్సెస్ వచ్చేంత వరకును ట్రై చేస్తాను. హ్మ్. అలాగే చూసుకుంటే మన యూట్యూబ్‌లోని చాలామంది ఆడవాళ్ళు మనలాంటి వాళ్ళు చాలామంది మంచి మంచి ఛానెల్స్ ఉన్నాయండి. అలాంటివి నేను రెగ్యులర్‌గా ఫాలో అవుతానండి. వాళ్ళందరూ ఒక రకంగా నాకు ఇన్స్పిరేషన్ అనే అనుకోవాలి. ఆహ్, ఎందుకంటే నేను ఈ విషయం చెప్తున్నాను. ఇలా నా వీడియో చూసినప్పుడు కూడా మీకేమైనా ఇన్‌స్పైర్ అవుతారేమో అన్న ఉద్దేశంతోనే చెప్తున్నానండి. మనము ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్‌స్పైర్ అవుతాం కదండీ ఖచ్చితంగాను. మంచి విషయాలకి ఇన్‌స్పైర్ అవుతే తప్పేమీ కాదు కదా! హ్మ్. మనల్ని మనం ఎప్పుడు కూడా మోటివేట్ చేసుకుంటూ ఉండాలండి. ఎప్పుడు కూడా డిస్కరేజ్ అనేది అవ్వకూడదు. ఒక విషయం గురించి మనము 10 సార్లు కాదు 100 సార్లు నెగెటివ్‌గా ఆలోచించినా కూడా తక్కువలో తక్కువ ఒక్కసారి, ఒక 2 సార్లైనా మంచిగా ఆలోచించగలగాలండి. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండీ! ఏ పనినైనా కీడెంచి మేలెంచండి అని అంటారు కదా! అంటే ఆహ్, రెం నాణెంకి 2 వైపులా ఉన్నట్టే ఒక విషయంకి 2 వైపులా పాజిటివ్ ఉంటది, నెగెటివ్ ఉంటదండి. మనము 2 వైపులా కూడా చూసుకోవాలి. మనకి పాజిటివ్‌నెస్ ఎక్కువుంది అనుకున్నప్పుడు ఒక స్టెప్ అడుగు ముందుకు వేయడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నానండి.
మన పిల్లలకు కూడా మనము ఇదే నేర్పించాలండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు త్వరగా నిర్ణయాలైతే తీసేసుకుంటున్నారండి. అలా కాకుండా నీకొక ఆలోచన వచ్చింది అంటే దాని గురించిన మంచి విషయాలు ఒక పక్కకి రాసుకో. చెడ్డ విషయాలు ఒక పక్కకి రాసుకో. ఈ పని నేను చేయడం వల్ల నాకు జరిగే మంచేంటి? అలాగే ఈ పని చేయడం వల్ల నాకు జరిగే చెడేంటి? అనేది నువ్వు రాసుకో ఓ దగ్గర. నీకు అప్పుడు ఏం చెయ్యాలి అన్నది నీకే ఈజీగా అర్థమవుతది నాన్న అని మనము పిల్లలకైతే చెప్పాలండి, నేర్పించాలి. ప్రతి చిన్న విషయంలో కూడా మనము అలా చెప్పగలగాలి. ఎందుకంటే అప్పుడు రోజుల్లా కాదండి. ఇప్పుడైతే పిల్లలు చాలా ఫాస్ట్‌గా ఉంటున్నారు. సో, మనము చెప్తే మాత్రం ఖచ్చితంగా వింటారండి. ప్రేమగా మనం చెప్పగలిగామనుకోండి పిల్లలకి, ప్రతి విషయం వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి మనకన్నా ప్రేమించే వాళ్ళు దొరకరు ఖచ్చితంగాను. తల్లిదండ్రులే కదండీ ఫస్ట్ పిల్లల్ని ప్రేమించగలిగేది. అయితే ఈ విషయాన్నే మనము పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. నీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళలో ఫస్ట్ ఉండేది నీ తల్లిదండ్రులు మాత్రమే అన్న విషయాన్ని మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలగాలండి. మనం ఇదంతా చేస్తున్నది పిల్లలకే కోసమే కదా! వాళ్ళకి ఆ మాత్రం అర్థం అవ్వదా అంటే అర్థం అవ్వదండి. ఎందుకంటే వాళ్ళు పిల్లలు కదా! మనమే అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పగలగాలి. పిల్లలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారండి. ఎందుకంటే ఈ రోజుల్లో చదువులు ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం కదా! కంటిన్యూ చదువులే. ఈవెన్ చెప్పాలంటే రోజులో తక్కువలో తక్కువ టైం వేసుకున్న 16 అవర్స్ వరకు వాళ్ళు పుస్తకాలతోనే గడిపేస్తున్నారు. అన్నీ చదవగలిగిన వాళ్ళు మన మనసులోని మాటను మనం విడమర్చి చెప్తే ఎందుకు అర్థం చేసుకోలేరు? ఖచ్చితంగా అర్థం చేసుకోగలరనే నేను అనుకుంటున్నానండి. దానివల్ల మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇవన్నీ కూడా ఏదో నా మనసుకు తోచిన మాటలన్నీ కూడా మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియోని తయారు చేశానండి. ఈ వీడియో చూసినంతసేపు మీకేమనిపించిందో నాకొక కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. బాయ్.